నువ్వే కొట్టావా స్కోరా? ఎప్పుడు? ట్రావెలింగ్ లో ఏ సామాన్లు యూజ్ చేశాను అనేది ఈరోజు చూపిస్తాను. కరెంట్, పవర్. ఓకే, పవర్ ఉంది. ఇగో నిన్న వాటర్ బాటిల్ రైల్వే స్టేషన్ లో కొన్నాను. అండ్ దీంట్లో ఇదే కదా కవర్ నేను తీసుకెళ్ళింది. దీంట్లో ఏమేమి ఉన్నాయంటే స్పెట్స్ ఉన్నాయి అండ్ మైక్ ఒకటి. గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్ రైల్వే స్టేషన్ లో నాకు ఆ క్లాస్ కొన్నాను. 30 రూపీస్ అయింది అది. అండ్ ఇది రెగ్యులర్ బుక్, ఎనీ టైమ్ నాతో ఉంటుంది. హెచ్ఎస్ జనరల్స్ ట్రైనింగ్ ఫైర్ బుక్ ఇది. దీని తర్వాత ఇయర్ ఫోన్స్ ఎడిటింగ్ చేయడానికి. ఆఫ్టర్ మొత్తం అయిపోయిన తర్వాత నైట్ ఎంత టైం పడుతుందో తెలియదు కదా, సో బయట ఉండేటప్పుడు సౌండ్ క్లియర్ గా వినిపించడానికి ఎడిటింగ్ చేయడానికి అయితే ఇది తీసుకుంటున్నాను. ఇది క్యారీ ఉంటుంది ఎనీ టైం నాతోని. అండ్ పెన్, ఎవరైనా సెలబ్రిటీ కదా నేను, ఎవరైనా ఆటోగ్రాఫ్ కోసం అడిగితే టక్ 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 సైన్ పెట్టేయచ్చు. ఓకే, థర్డ్ వన్ ఈస్ పర్స్. నా పర్స్ లో ఏమేమి ఉంటాయో చూద్దామా. నా పర్స్ లోని ఓకే లాస్ట్ లో చూద్దాం. అండ్ ఇంకేమున్నాయి అంతే, డాక్యుమెంట్స్ ఇవి. ఇప్పుడు నా పర్స్ లో ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాం. అండ్ నా పర్స్ లో ఏమేమి ఉన్నాయని చూపిస్తాను. ఇది ట్రైన్ టికెట్, ఇవి ట్రైన్ టికెట్స్. ఇది కూడా ట్రైన్ టికెటే. ఇది బస్ టికెట్. ఇది ట్రైన్ టికెట్, ఇది బస్ టికెటే. అండ్ దీంట్లో ఫోటోలు ఉన్నాయి, పెద్దగా బాగోదు, ఫోటోలు ఉన్నాయి. అండ్ ఇది ఆధార్ కార్డు. ఇది ఎవరిదో తెలియదు, నా దాంట్లో ఉంది. ఇది వాళ్ళకి ఇచ్చేస్తాను. సారీ, కరుంగలి మాల. కరుంగలి మాల కొనేటప్పుడు ఇది ఇచ్చారు అనమాట. ఇదిగోండి పైన ఉంది చూడు కరుంగలి మాల. ఇది నా ఓటర్ కార్డ్, ఇది బస్ టికెట్స్, ఇది మా ఫోటోలే. ఇది ఏటీఎం కార్డ్. ఈ రెండు కూడా బస్ టికెట్స్. చూడండి ఏమీ లేదు, మొత్తం ఖాళీ. నా పర్సులో మనీ ఏమి ఉండదు. ఇది యూజ్ ట్రైన్ టికెట్స్ అండ్ బస్ టికెట్స్. ఇది చల్లేద్దాం, డస్ట్బిన్ లో వేసేద్దాం, ఎందుకు వేస్ట్. ఇదే డస్ట్బిన్, ఇక్కడ వేసేద్దాం. అమ్మ పూరి తెచ్చింది, నిన్న నైట్ ఏం తినలేదు అనేసి, నిన్న మార్నింగ్ నుంచి ఏం తినలేదు అనేసి పూరి తెచ్చింది. ఇది ఇక్కడ కూర్చొని తినేద్దాం. ఈ పూరి ఫినిష్ చేస్తాను, ఫినిష్ చేసి మళ్ళీ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ బిస్కెట్లు ఆరతికి ఇద్దాం. ఆరతి, ఇదా బిస్కెట్లు పొడిచు రివర్స్. నాకు కొంచెం ఇవ్వ. కేడికి ఎక్కడికి? అంగన్వాడా? అక్కడికి అంగన్వాడికి వెళ్తావా? ఆరతి బాయ్ బాయ్. ఆరతి రే జఫా జఫా బాయ్. కుక్క షాప్ లోకి వెళ్ళిపోతుంది. చెయ్ చెయ్ చెయ్. ఎంత అయింది ఆరతి? ఎంత అయింది? 10 రూపాయలా? 100 రూపాయలా? ఓకే బాయ్. ఆర్తి బాయ్. టిక్కిల్రా ఐస్ క్రీమ్ खाऊ
పెట్ట కొంచెం దత్తకొచ్చి దీని పద కడిగా దత్తసరికి వస్తున్నాం ఆర్తే జఫా 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 బాయ్ ఎక్కడికి అంగన్వాడి ఓకే బాయ్ నేను ఒక్కడనే షాప్ దగ్గర ఉన్నాను మళ్ళీ 1 o'clock వరకు ఉండాలి మాక్సిమం ఉండనేమో 12:30 12 వరకు క్లోజ్ చేసేస్తాను ఇప్పుడు టైం అయితే 4:30 అవుతుంది క్రికెట్ ఆడడానికి వెళ్తున్నా ఇదిగో అక్కడ ఆడుతున్నారు కుర్రోళ్ళు సూర్యుడు చూసారా అంత బాగా 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 మండిపోయి ఎల్లో కలర్ లో అంత బాగున్నాడు ఈవినింగ్ టైంలో ఇంకా బాగుంటది సో ఇంకా వాళ్ళు ఆడేస్తున్నారు నాకు ఇంకా ఆడిపించలేదు ఏమవుతుందో తెలియదు ఆడికెళ్ళి అడుగుదాం నేను రావడంతో ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది సెకండ్ ఇన్నింగ్స్ అయితే జాయిన్ చేసుకోరు కదా మళ్ళీ ఈ మ్యాచ్ అయిపోయిన దాకా వెయిట్ చేయాలి అంతే కదా వెయిట్ చేయాల్సింది ఏట్రా ఏట్రా ఏమి ఆడరా నేను ఎవరు పక్క నేను ఎవరు పక్కరా వస్తుందంటావా బ్యాటింగ్ బుమ్రా వస్తుందంటావా బ్యాటింగ్ కంపల్సరీ అవుట్ రన్ 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 ఏ రన్ అవుట్ అవుట్ రా షట్ రన్ 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 నాట్ అవుట్ నాట్ అవుట్ నాట్ అవుట్ ఇంకా 3 బాల్ ఉన్నాయి మొత్తం 6 ఓవర్లు 6 ఓవర్లకి స్కోరు 28 అయింది ఇంకా 2 బాల్ ఉన్నాయి దీని తర్వాత మేము ఫీల్డింగ్ వెళ్ళిపోవాలి ఇగో నేనైతే ఫీల్డింగ్కి వచ్చాను 6 ఓవర్లు 33 కావాలంట చూడ ఆడుతున్నారు వీళ్ళందరూ అంటే పైన అయితే మబ్బులు ఉన్నాయి చూడండి టైం అయిపోయింది కదా దగ్గర దగ్గర 6 అవుతుంది అప్పుడైతే నేను లాంగ్ రన్లో ఉండేవాడిని అయితే క్యాచ్ పట్టలేదని మిడ్లోకి తెచ్చారు చూడండి అక్కడ క్యాచ్ నేను పట్టలేదు ఏదో మిడ్లోకి తెచ్చారు మరి ఇక్కడ క్యాచ్ పట్టకపోతే అలా గ్రౌండ్కి పంపించేస్తా గ్రౌండ్కి అది మ్యాటర్ మరి పడతానో లేదో కూడా తెలియదు చైతు చూద్దాం విన్ అయిందా లేదా ఇంకా 1 ఓవర్ అయింది స్కోరు 0-0 హాయ్ హాయ్ అని పేరేం పేర్రా వీడి పేరు బూమ్రా హ్యాస్ట్ ఈజ్ బూమ్రా స్టైల్ పోరా బూమ్రా స్టైల్ అయ్యిరా బూమ్రా స్టైల్ పో వైడ్ ఓడి అమ్మ సింగల్ మన స్కోర్ ఎంతరా మన స్కోర్ ఎంత మన 2 బాల్కి 10 కొట్టాలి ఒక్క బాల్కి 10 కొట్టాలి అయిపోయింది మ్యాచ్ ఫైనల్ అయిపోయింది విన్ మాదే విన్ ఎవరిది 2 మ్యాచ్లా సిఎస్కే ఐపీఎల్ ఎఫెక్ట్ అనుకుంటా బాగుంది అయిపోయింది క్రికెట్ అయితే ఆడడం అయిపోయింది చీకటి పడిపోయింది ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాను డైరెక్ట్గా
2 బ్యాట్లు నీవేనా? మరి ఆ బ్యాట్లు నావా? తీమోలురా నాకు రావు. నువ్వు ఎంత కొట్టావు? ఏమైనా ఆడావా బౌలింగ్లో? ఆడిసారా? మరి లేదైతే హాయ్ చెప్పు అందరికి. వెళ్ళిపోదాం ఇంటికి పా. నువ్వే కొట్టావా స్కోరా? ఎప్పుడు? నీకు ఏ బౌలర్ అంటే ఇష్టం రా? జస్ప్రీత్ బుమ్రా. బుమ్రా అంటే ఇష్టం. బ్యాట్స్మెనా? విరాట్ కోహ్లీయా? ఇంటికి వచ్చేసాను ఇప్పుడే. ప్రజెంట్ హారతి, సంధ్య, అమ్మమ్మ. సంధ్య బాయ్. పెట్టా బ్యాట్ ఎక్కడెక్కడ? ఓకే బాయ్. నాకెందుకో ఇంకా నిద్ర వస్తుంది. కొంచెం నిద్రపోయి మనీ లెగుస్తాను. హెవీ డ్యూటీ కదా. నేను పడుకునే ప్లేస్ ఇది. ఇక్కడ పడుకుంటాను గాయస్. ఇప్పుడైతే నేను నిద్రపోతున్నా. ఎంత టైం అవుతుందో తెలియదు. మళ్ళీ లేచాక మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేస్తాను. కొంచెం ఊళ్ళు నొప్పులుగా ఉంది. ఆపి కొంచెం సేపు నిద్రపోతా. బాయ్ గాయస్. ఇప్పుడు టైం 7:30 అవుతుంది. నిద్ర లేచాను. ఇక్కడ సీరియల్ చూస్తున్నారు. ఇల్లు ఇల్లాలు పిల్లలు అంట. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చూస్తున్నారు. నేనైతే బయటకు వెళ్తాను. ఏమేమి జరుగుతుందని చూస్తాను. పదండి వెళ్దాం బయటికి. చలో బయటికి వెళ్దాం పద. ఇది మా షాప్ గాయస్. ఇక్కడ చూసారా? ఇది మా ఊరు. ఇది ఒక్కటి స్ట్రీట్ లైట్ ఉంటుంది, మరేం ఉండదు ఇక్కడ అదంతా గాయస్. ఇక్కడ 8 అయితే చాలు, మొత్తం క్లోజ్ చేస్తారు. ఇది మా షాపు. షాప్ పక్కన పానీపూరి బండి, రైస్, బిర్యానీ అండ్ కర్రీ, పొడకొక్కు కర్రీ ఇచ్చారు. ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ సీరియల్ నడుస్తుంది. సీరియల్ అయ్యాక చూసి పడుకుని పోతాం. టైం ఆల్మోస్ట్ 10 అవుతుంది. నేనైతే పడుకుని పోతాను. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. రేపటి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.